వెల్కమ్ టు తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్. ఇంకా మటన్ ములక్కాయ కర్రీ రెడీ చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకున్నాను, ఒక కడాయి పెట్టుకున్నాను, 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా 2 ఉల్లిపాయలు పెద్దవి చాప్ చేసుకుని పెట్టుకున్నాను, ఇలా చిన్నగా, అవి వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఆనియన్స్ త్వరగా వేగుతాయి. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత 3 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ముందుగానే కొద్దిగా పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మటన్ను కుక్కర్లో వేసి 2 విజిల్స్ వరకు బాయిల్ చేసుకున్నాం. ఆ మటన్ ఇప్పుడు వేస్తాం. ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఇప్పుడు ఒక ములక్కాడని కట్ చేసి పెట్టుకున్నాను, అది వేస్తున్నాను. ఒక 3 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఈ స్పూన్తో కారం, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, ముందుగానే మనం గసగసాలు, 4 జీడిపప్పు పలుకులు, 2 టమాటాలు కలిపి పేస్ట్ చేసుకున్నాను. గసగసాలు సెపరేట్గా నలగవని టమాటాతో పాటే పేస్ట్ చేస్తాను. ఆ పేస్ట్ ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాం. రెండు నిమిషాల పాటు మగ్గనిచ్చి మటన్ ఉడకబెట్టుకున్న నీళ్లు ఉన్నాయి, ఆ వాటర్ కొద్దిగా యాడ్ చేద్దాం. ఇలా నూనెలో కొంచెం మగ్గిన తర్వాత ఆ పేస్ట్ ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీలో ఉప్పు చూసుకున్నాను, కొద్దిగా ఉప్పు సరిపోలేదు, అందుకని ఈ స్పూన్తో ఉప్పు యాడ్ చేస్తాను. ఫైనల్గా ఒకసారి కలుపుకుని కొంచెం చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేస్తాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మటన్ ములక్కాయ కర్రీ రెడీ.